Good morning students. JEE Mains 2025 23rd John Shift 1. ఓకే, కొన్ని సమ్స్ చెప్తున్నానండి, మోస్ట్ ఇంపార్టెంట్, బాగా రిపీట్ అవుతున్నాయి మోడల్స్. ఇఫ్ ఫర్ ఎన్ ఏపీ ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఇస్ 3 అండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ ద సమ్ ఆఫ్ ది నెక్స్ట్ 4 టర్మ్స్, దెన్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ 4 టర్మ్స్, దెన్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్. ఓకే, ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ కావాలి. ఓకే, ఇక్కడ రిపీట్ అయింది. ఓకే, ఇది చూడండి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడండి. ఇక్కడ ఎస్ఎన్ ఫార్ములా n/2 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చింది చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 4 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ ద ఫస్ట్ సమ్ ఆఫ్ ది నెక్స్ట్ 4 టర్మ్స్. ఓకే, ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు. S4 ఈజ్ ఈక్వల్ టు 1/5 S8 మైనస్ S4. n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 కాబట్టి n/2 2a 2 ఇంటూ 3 ప్లస్ n-1 ఇంటూ డి 4 మైనస్ 1 ఇంటూ డి 3d ఈక్వల్ టు 1/5 S8 n/2 2a 6 ప్లస్ 7d మైనస్ S4 సేమ్ ఈ వాల్యూ రాసుకోవడం. ఇక్కడ డి సాల్వ్ చేస్తే డి ఈజ్ ఈక్వల్ టు -6 వచ్చింది. వాడేం అడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అడుగుతున్నాడు. n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి, n ఈజ్ ఈక్వల్ 20/2 2a 2 ఇంటూ 3 ప్లస్ n-1 20 - 1 19 ఇంటూ డి. దేర్ఫోర్ ఆన్సర్ -1080 వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావింగ్ ఇన్ఫినిట్ సొల్యూషన్స్ λ - 4 ఇంటూ ఎక్స్ ప్లస్ λ - 2 ఇంటూ వై ప్లస్ λz ఈక్వల్ టు 0, 2x ప్లస్ 3y ప్లస్ 5z ఈక్వల్ టు 0, x ప్లస్ 2y ప్లస్ 6z ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ λ² ప్లస్ λ. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దేర్ఫోర్ λ - 4 λ - 2 λ 2 3 5 1 2 6 డెట్ ఈక్వల్ టు 0 కట్టుకోండి. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి λ వాల్యూ 9 వచ్చింది. వాడు λ² ప్లస్ λ ఇది ఈక్వల్ అడిగాడు కాబట్టి 9² ప్లస్ 9 81 ప్లస్ 9 81 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 90 ఈజ్ ద ఆన్సర్. 90 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 70 degrees ఇంటూ cot 10 degrees cot 70 degrees -1. ఇక్కడ cot 10ని cos బై సైన్ కింద రాశాను, cot 70ని cos 70 బై సైన్ 70 కింద రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే sin 70 క్యాన్సిల్, cos 10 cos 70 మైనస్ sin 10 sin 70, cos a cos b మైనస్ sin a sin b, cos a ప్లస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు 70 ప్లస్ 10 80, cos 80 బై sin 10 దట్ ఈజ్ ఈక్వల్ టు sin 10 బై sin 10. దట్ ఫర్ ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ cos ఇన్వర్స్ 12/13 cos x ప్లస్ 5/13 sin x ఈజ్ x బిలాంగ్స్ టు π/2 ప్లస్ π/2 π సెకండ్ క్వాడ్రట్ అండి, ఇది సెకండ్ క్వాడ్రట్లో ఉంటుంది. ఓకే, కాస్ ఇన్వర్స్ 12/13 cos x ప్లస్ 5/13 sin x, దీన్ని cos θ అనుకోండి, దీన్ని sin θ అనుకోండి. cos a cos b ప్లస్ sin a sin b cos a మైనస్ b దట్ ఈస్ ఈక్వల్ θ మైనస్ x లేదా x మైనస్ θ అని కూడా రాసుకోవచ్చు. θ మైనస్ x ఆర్ x మైనస్ θ దట్ ఈస్ ఈక్వల్ టు θ మైనస్ x మిగిలింది. దీని ప్రకారంగా మనం రాసుకుంటే x మైనస్ tan ఇన్వర్స్ 5/12 అండి. ఓకే, 5/12. నెక్స్ట్, ఇఫ్ z/z మైనస్ i మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 2 రిప్రజెంట్ ఎ సర్కిల్ విత్ సెంటర్ p అండ్ దెన్ ద డిస్టెన్స్ p ఫ్రమ్ d ఈజ్ వేర్ d ఈజ్ ఈక్వల్ టు 1,5. కాంప్లెక్స్ నెంబర్స్లో చాలా ఈజీ సమ్ ఇచ్చాడు. mod z mod z ప్లస్ i ఈజ్ ఈక్వల్ 2, mod z ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ mod z ప్లస్ i స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. mod z² అంటే x² ప్లస్ y², 4 ఇంటూ x² ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే 3x² ప్లస్ 3y² ప్లస్ 8y ప్లస్ 4 ఈక్వల్ 0 వచ్చింది. దేర్ ఫోర్ దీని సెంటర్ ఇది x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. సెంటర్ -g - f, సెంటర్ g 0 కాబట్టి f ఈ వాల్యూ వచ్చింది. దేర్ ఫోర్ d అనేది ఇచ్చాడు 1,5. దీని రెండుకి డిస్టెన్స్ కట్టాం, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ √370/3. How many words can be formed from the word daughter such that all vowels are not together? Vowels అన్నీ ఒక దగ్గర రాకూడదండి. దేర్ ఫోర్ ఎన్ని vowels ఉన్నాయి చూడండి, మొత్తం ఉన్న లెటర్లు 8 అండి. 8 vowels a e and u 3 ఉన్నాయి. దేర్ ఫోర్ ఆల్ vowels are not come together. 8 ఫ్యాక్టోరియల్ మైనస్ ఈ మిగిలినవి, ఈ మిగిలిన కాన్సనెంట్స్ 5 ఉన్నాయి, ఈ 3 5 + 1 6 ఫ్యాక్టోరియల్, ఈ 3 ఎలా రాసుకోవచ్చు 3 ఫ్యాక్టోరియల్. దేర్ ఫోర్ ఆన్సర్ 8 ఫ్యాక్టోరియల్ మైనస్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. మెథడ్ 2 ఇది మనకు బాగా తెలిసింది, గ్యాప్ మెథడ్. DGHTR రాశాను, వీటిలో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 6 ఈ 3. మన దగ్గర ఉన్న ఓవెల్స్ అన్ని
6c3 into 3 factorial into 5 factorial. Next, integral dx by x minus 1 whole power 11 by 3 into x plus 15 whole power 15 by 3. ఇక్కడ దీన్ని ఇలాంటి సమ్స్ మనకు చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి ఇంటిగ్రేషన్లో. ఇలా ఇచ్చినప్పుడు సేమ్ ఎక్స్ ప్లస్ 15 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. ఎక్స్ ప్లస్ 15 హోల్ పవర్ 11 by 13 తోటి డివైడ్ అండ్ మల్టిప్లై చేయండి. సో చేసుకుంటే 15 ప్లస్ 11 అండ్ 26 by 13 దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఇదంతా ఒకే వాల్యూ కింద వస్తుంది. ఎక్స్ మైనస్ 1 by ఎక్స్ ప్లస్ 15 హోల్ పవర్ 11 by 13. దీన్ని టీ అనుకోండి, ఇది యూ బై వి ఫామ్లో ఉంది. యూ బై వి డెరివేటివ్ వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ 15 ఇంటూ దీని డెరివేటివ్ 1, ఎక్స్ మైనస్ 1 ఇంటూ దీని డెరివేటివ్ 1 బై ఎక్స్ ప్లస్ 15 హోల్ స్క్వేర్. ఎక్స్ క్యాన్సిల్. 16 by x plus 15 whole square into dx is equal dt. dx వాల్యూ మనకు వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు i ఈజ్ ఈక్వల్ టు 1 by 16 ఇంటూ dt by t పవర్ 11 by 13. ఇట్ ఇంటిగ్రల్ x పవర్ అండ్ dx ఫార్ములా x పవర్ n ప్లస్ 1 by n ప్లస్ 1 ప్లస్ c. ఈ వాల్యూ పైకి తీసుకెళ్తే t పవర్ మైనస్ 11 by 13 అవుతుంది. దేర్ ఫోర్ t పవర్ మైనస్ 11 by 13 ప్లస్ 1 by మైనస్ 11 by 13 ప్లస్ 1. దేర్ ఫోర్ ఆన్సర్ 1 by 16 t పవర్ 2 by 13 by 2 పవర్ 13 t పవర్ 2 by 13 by 2 by 13 ప్లస్ c. టీ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్, ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసామండి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మీద డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది రిపీట్ అవుతుంది. నిన్న కూడా మనం చేసాం, అది పడింది. ఇఫ్ ద కర్వ్ సాటిస్ఫైయింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ షిఫ్ట్ 1లో కూడా మనకి ఈ సమ్మే ఇచ్చాడు డిఈలో, గుర్తుపెట్టుకోండి ఐఎఫ్ మీదే. మనం ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేసాం. 1 ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పి జాగ్రత్తగా చేసుకోండి. 1 బిట్ ఈజ్ ఈక్వల్ టు 4 మార్క్స్ అని చేసాం. ఆ వీడియో చెక్ చేయండి, ఈజీగా 4 మార్కులు వస్తాయి. dy by dx is equal to 6 minus 2 into e power 2x by y by 1 plus e power 2x. Passes through 0, 0 and log 2, k. Then find the value of k. ఇది అసలు ఏ ఫామ్లో ఉందో చెక్ చేసుకోండి. dy by dx plus py equal to q ఫామ్లో ఉంది. దీని సొల్యూషన్ y into if is equal to integral q into if plus c. if is equal to integral factor is equal to e power integral pdx. ఇక్కడ p వాల్యూ ఇదండి. This is the p value. This is the q value. Okay, that is equal to if is equal to e power 2 e power 2x by 1 plus e power 2x dx. ఇక్కడ ఇది ఏ ఫార్ములా చూడండి. దీని డెరివేటివ్ న్యూమరేటర్, డినామినేటర్ తెలుగు డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. 1 డెరివేటివ్ 0, e power 2x డెరివేటివ్ 2 into e power 2 dx. therefore formula f dash x by f of x dx is equal to log mod f of x. Okay, that is equal to e power log mod 1 plus e power 2x. therefore if is equal to 1 plus e power 2x. సొల్యూషన్ y ఇంటూ ఇక్కడ ఫార్ములా రాసాను చూడండి. y ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ 2x ఇంటిగ్రల్ q అంటే ఏమి ఇచ్చాడు మనకి, q ఈ వాల్యూ 1 ప్లస్ ఈ పవర్ 6 బై 1 ప్లస్ ఈ పవర్ 2x. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి అంటే y ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ 2x ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ c. వాడు 2 పాయింట్లు ఇచ్చాడు. ఇట్ ఈస్ పాసెస్ త్రూ ద 0, 0 అండ్ లాగ్ 2, k. ఫస్ట్ 0, 0 ఇందులో వేయండి. 0 వేసుకుంటే ఇది 0 అయిపోయింది, ఇది 0 ప్లస్ c. దేర్ ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు 0. రెండో పాయింట్ లాగ్ 2, k. దేర్ ఫోర్ k ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ 2 లాగ్ 2 ఎక్స్ ప్లస్లో లాగ్ 2 వేసాను ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఎక్స్ కాబట్టి 6 లాగ్ 2. c 0 కాబట్టి మరి రాయలేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1 ప్లస్ ఈ పవర్, ఇది లాగ్ ఎక్స్ పవర్ m కింద రాసుకున్నాను. m లాగ్ ఎక్స్ని లాగ్ ఎక్స్ పవర్ m దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ స్క్వేర్ అంటే లాగ్ 4, 6 లాగ్ 2. ఇక్కడ ఈ వాల్యూ 4 అయిపోయింది. దేర్ ఫోర్ k ఇంటూ 1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 6 లాగ్ 2. దేర్ ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 6 లాగ్ 2 by 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.